అందరికీ నమస్కారం. కొబ్బరి ఆహా! ఈ పేరు వినగానే చాలా మందిలో ఒకటే కన్ఫ్యూజన్. ఇది సూపర్ ఫుడ్ అంటారొకరు, కాదు కాదు ఇందులో ఫ్యాట్ ఎక్కువ అంటారొకరు. మరి అసలు నిజమేంటి? ఈరోజు ఈ కొబ్బరి వెనుకున్న కథేంటో, ఆ పారాడాక్స్ ఏంటో విడమర్చి చూద్దాం రండి. అవును, అందర్నీ వేధించే మొదటి ప్రశ్న ఇదే. కొబ్బరిలో ఫ్యాట్ ఎక్కువ. ఇది నిజమే, కాదనలేం. మరి ఆ ఫ్యాట్ మన ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా? అదే కదా అసలు పాయింట్. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. వింటే కొంచెం షాకింగ్గా అనిపించొచ్చు, కానీ నిజమేంటంటే సరైన పద్ధతిలో కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే కొబ్బరి మన బాడీని అద్భుతంగా మార్చగలదు. ఆ బెనిఫిట్స్ అన్నింటినీ మనం అన్లాక్ చేయడమే కీలకం. సరే, మరింకెందుకు ఆలస్యం, డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. అసలు కొబ్బరి తినడం వల్ల మనకు కలిగే ఆ 7 అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, లిస్ట్లో ఫస్ట్ వన్. ఇది మనందరికీ ప్రతిరోజూ చాలా అవసరం. ఇన్స్టంట్ ఎనర్జీ. అవును, వెంటనే శక్తి వస్తుంది. పొద్దున్నే లేవగానే ఓ 2-3 కొబ్బరి ముక్కలు తిన్నారనుకోండి, ఆ రోజంతా ఎంత యాక్టివ్గా ఉంటారో. మన డేని కిక్ స్టార్ట్ చేయడానికి ఇంతకన్నా మంచి మార్గం ఉంటుందా చెప్పండి. అయితే ఈ ఇన్స్టంట్ ఎనర్జీ వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. కొబ్బరిలో MCTS అని ఉంటాయి, అంటే మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి మన బాడీలో ఫ్యాట్లా స్టోర్ అవ్వకుండా నేరుగా ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతాయి. అందుకే దీని యొక్క ఫాస్ట్ ఫ్యూయల్ అని కూడా అనొచ్చు. ఇక రెండోది మన ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యమైనది, మన గుండెకు సంబంధించిన విషయం. చూడండి, కొబ్బరిని మితంగా అంటే లిమిట్గా తీసుకుంటే అది మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ను అంటే HDLను పెంచుతుందట. ఇది మన గుండెకి ఒక రకమైన ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేస్తుందన్నమాట. నెక్స్ట్, మూడో పాయింట్. ఇది మన బ్రెయిన్కి సంబంధించింది, మన ఆలోచనా శక్తిని మెరుగుపరిచే అంశం. నిజంగానే కొబ్బరి మన బ్రెయిన్ ఫంక్షన్ని షార్ప్ చేస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా MCTల గురించి. అవి బాడీకే కాదు, బ్రెయిన్కి కూడా ఒక ఫాస్ట్ ఫ్యూయల్ లాంటివి. మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేస్తాయి. అందుకే ఇది స్టూడెంట్స్కి అలాగే పెద్దవాళ్లకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, నాలుగో బెనిఫిట్ ఏంటంటే ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచే మన బాడీ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించింది. అవును, మన ఇమ్యూనిటీ సిస్టమ్. కొబ్బరిలో లారిక్ యాసిడ్ అనే ఒక స్పెషల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది మన శరీరం బ్యాక్టీరియా, వైరస్లతో ఫైట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఐదవది, ఇది చాలామంది అస్సలు ఊహించని విషయం, కాస్త ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. చాలా మందిలో ఉండే పెద్ద డౌట్, కొబ్బరి తింటే బరువు పెరిగిపోతామా అని. ఇక్కడే అసలు విషయముంది. చూడండి, ఏదైనా సరే హద్దుమీరి తింటే బరువు పెరుగుతారు, కానీ కొబ్బరిని మితంగా తీసుకుంటే అది ఆకలిని కంట్రోల్ చేసి మనం ఎక్కువగా తినకుండా ఆపుతుంది. సో ఇదొక ప్లస్ పాయింట్. అలాగే ఆరవ బెనిఫిట్, ఇది మన డైజెస్టివ్ సిస్టమ్పై కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అదేనండి, కొబ్బరిలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా, అది మలబద్ధకం లాంటి సమస్యల్ని రాకుండా చూస్తుంది. ఓవరాల్గా మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. చాలా సింపుల్ బెనిఫిట్, కానీ చాలా ఎఫెక్టివ్. సరే, ఈ లిస్టులో ఫైనల్గా 7వ ప్రయోజనమేంటో చూద్దాం. గ్లోయింగ్ స్కిన్ అండ్ హెల్దీ హెయిర్. కొబ్బల్లో ఉండే ఆ హెల్దీ ఫ్యాట్స్ మన స్కిన్ని సాఫ్ట్గా, హైడ్రేటెడ్గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాదు, జుట్టు పెరుగుదలకు కూడా ఇది చాలా మంచిది. సరే, ఇప్పటిదాకా మనం బెనిఫిట్స్ గురించి చూసాం కదా, కానీ ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు దీని గురించి పూర్తి పిక్చర్ తెలియాలంటే ఇందులో ఉన్న కొన్ని రిస్క్స్ గురించి కూడా తెలుసుకోవాలి. సో ఇప్పుడు కొన్ని జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఎవరికైతే తీవ్రమైన కొలెస్ట్రాల్ సమస్యలున్నాయో వాళ్ళు, ఫ్యాట్ని డైజెస్ట్ చేసుకోవడంలో ఇబ్బంది పడేవాళ్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు, వీళ్ళంతా తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అలాగే డాక్టర్స్ ఎవరైనా ప్రత్యేకంగా వద్దని చెప్పు ఉంటే వాళ్లు కూడా దీన్ని అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. ఓకే, మంచి చూశాం, కొన్ని జాగ్రత్తలు చూశాం. ఇప్పుడు ఫైనల్గా అసలు పాయింట్కి వద్దాం. స్టార్టింగ్లో మనం అనుకున్న పారాడాక్స్కి సొల్యూషన్ ఏంటి? కొబ్బరిని తెలివిగా, సేఫ్గా తినే సరైన మార్గమేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక గోల్డెన్ రూల్ ఉంది, అదే మితంగా తినడం. చాలా సింపుల్. రోజుకి కేవలం 2 లేదా 3 చిన్న చిన్న ముక్కలు అంతే. లేదా 1 టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి తీసుకోండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లిమిట్ దాటకపోవడమే చాలా మంచిది. ఇప్పుడు మనలో చాలామంది నమ్మే కొన్ని అపోహలని,
వాస్తవాలతో పోల్చి చూద్దాం. కొబ్బరి తింటే వెంటనే హార్ట్అటాక్ వస్తుంది. ఇది కంప్లీట్ అపోహ. నిజానికి మితంగా తింటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బరువు తగ్గాలంటే కొబ్బరిని పూర్తిగా మానేయాలి. ఇది కూడా కరెక్ట్ కాదు. మితంగా తింటే ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఇక డయాబెటిస్ ఉన్నవాళ్లు అస్సలు తినకూడదు. ఇది కూడా అపోహే. వాళ్లు కూడా వాళ్ళ బ్యాలెన్స్డ్ డైట్లో దీన్ని మితంగా చేర్చుకోవచ్చు. సో ఇదంతా విన్న తర్వాత ఒక విషయం ఆలోచించండి. అస్సలైన సూపర్ ఫుడ్ కొబ్బరో లేక మరేదో కాదేమో. బహుశా మితంగా తినడం అని ఆ ఒక్క అలవాటే అసలైన సూపర్ ఫుడ్ ఏమో. ఏమంటారు?